ప్రవీణ్ కూడా చెప్తున్నాడు రాసుకో. ఇప్పుడు తొక్కిందే తొక్కు రావు తొక్కు. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్. నేను మీ వినేటబుల్. ఈ రోజు మనమైతే జిగ్రీస్ డైరెక్టర్ హరీష్ గారితో అయితే ఉన్నాం. సో మనమైతే వారి మాటల్లోనే ఆ జిగ్రీస్ మూవీ గురించి తెలుసుకుందాం. హరీష్ గారు, మీరు ఈ జిగ్రీస్ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది నేను పోస్ట్ కోవిడ్ తర్వాత రాశాను. ఇది అంటే నాకు వేరే స్టోరీస్ ఉండే. ఐ వాస్ పిచింగ్ టు సమ్ ప్రొడ్యూసర్స్, బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. న్యూ కమర్స్ కి తెలిసిందే కదా. సో దెన్ తర్వాత ఒక లైక్ అంటే స్మాల్ బడ్జెట్ లో ఒక ఫిల్మ్ చేద్దాం అన్నప్పుడు జిగిరిస్ లాంటి ఒక స్టోరీ అయితే బాగుంటుందని, అండ్ దట్ టు కామెడీ ఉంటది, అండ్ నాస్టాలజియా ఒక అది ఉంటది. సో ప్రతి గ్యాంగ్ లో మన జిగిరిస్ మూవీ క్యారెక్టర్స్ లాగానే రిలేటబిలిటీ ఉంటది. సో అది చేద్దామని దెన్ ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ స్టార్ట్ చేయలేదు. ఈ మూవీలో క్యారెక్టర్స్ అనేది నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా. Yeah. ఆ నలుగురు ఫ్రెండ్స్ మీ రియల్ లైఫ్ లో ఫ్రెండ్సా, లేక మీరు అనుకోని క్రియేట్ చేసిన ఒక క్యారెక్టర్సా? దాంట్లో ఇద్దరు రియల్ లైఫ్ ఫ్రెండ్సే. ఒకరు వినయ్ అని, ఇప్పుడు ఈ దౌర్భాగ్యుడే పక్కన కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అండ్ ఇంకొకరు ప్రవీణ్ అని, యుఎస్ లోనే ఉన్నాడు, వాడు ఇక్కడ లేడు ఇప్పుడు. వాళ్ళు నా రియల్ లైఫ్ క్యారెక్టర్స్, బట్ అంటే యాస్టీజ్ అంత లెవెల్లో కాదు. ఇప్పుడు వీడు అంత అమాయకుడు ఏం కాదు. నేను వరంగల్లో ఉన్నప్పుడు, నాతో ఉన్నప్పుడు అట్లా ఉండేటోడు. ఇప్పుడు నేను ఎప్పుడైతే డైరెక్షన్ దానికోసం వదిలేసి వచ్చిందో, వరంగల్ హైదరాబాద్ కి వచ్చేసిన, వీడు మొత్తం మారిపోయింది. వీడు ఖతర్నాక్ అయిపోయిండు. అసలు మారుతి కార్ ని చూస్ చేసుకొని గోవాకు వెళ్దాం అని ఎందుకు అనుకున్నారు? అంటే ఆ రిలేటెడ్ గా ఎందుకు ఆ కార్ లోనే జర్నీ చేసుకుంటూ మూవీ చేయాలని ఎందుకు అనిపించింది? సినిమాలో వాళ్ళు వెళ్లే కారు ఏదో కొంచెం సెడాన్ మోడల్ పెద్దగా అట్లా ఇట్లా ఉంటే వెళ్తామేమో అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ కార్ లో ఎట్లా వెళ్తారా అనేది రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొంచెం చిన్నగా వనరబుల్ గా కనిపిస్తేనే మనకు అది ఉంటది అనిపించింది, ఆ ఎఫెక్ట్. అండ్ మోర్ ఓవర్ నాకు ఈ కార్ వన్ ఆఫ్ ద క్లాసిక్స్ లో ఇది ఎప్పుడు టాప్ 5 లో ఉంటది, ఈవెన్ టుడే. ఎందుకంటే నాకు తెలిసి హైయెస్ట్ సేల్స్ రికార్డ్స్ దీన్ని ఇంకా ఎవరు బ్రేక్ చేయలేదు ఆ టైం తో కంపేర్ చేసుకుంటే. అండ్ సచిన్, మై ఫేవరెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ గారికి కూడా ఈ కార్ అంటే చాలా ఇష్టం. ఆయన క్రికెటర్ అయిన తర్వాత అప్పటికి సెకండ్ హ్యాండ్ లో ఈ కార్ కొనుక్కున్నారని విన్నాను నేను. సో అండ్ సినిమాలో నేను దీన్ని అట్లా చూపించినా గానీ రియల్ లైఫ్ ఇట్ ర్యాన్ లైక్ ఏ చీటా. అంటే మాకు ఎప్పుడు ప్రాబ్లం ఇవ్వలేదు, ఎప్పుడు ఇదే ఫస్ట్ ఉండేది. దీన్ని అలా ఇలా వాళ్ళలేదు, మామూలుగా వాళ్ళలేదు. ఆల్ థ్యాంక్స్ టు దిస్ కార్. మెయిన్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఏదైనా ఉందంటే అది ఇదే. మీరు చూస్ చేసుకున్న లొకేషన్స్ లో కొన్ని నేను విన్నా, అంటే బయట తెలుసుకున్నా. అదేంటంటే మీరున్న లొకేషన్స్ లలో వైల్డ్ లైఫ్ లో తిరిగినట్టున్నారు కార్ వేసుకొని. షూటింగ్ లప్పుడు వైల్డ్ యానిమల్స్ వచ్చి ఉన్న ప్లేస్లలో హీరోలు బాగా భయపడ్డ సన్నివేశాలు ఉన్నాయని చెప్పేసి నేను అనుకున్నా. అది నిజమా, లేకపోతే భయపడిపించిల్లంట మీరైతే? అక్కడ పులి ఉన్నా గానీ లేదు అన్నట్టు చెప్పిపించిల్లంట మీరు? అది నిజమే. వై బికాజ్ నేను ఒక వాటర్ ఫాల్ సీక్వెన్స్ ఉంటది మన సెకండ్ హాఫ్ లో, తిరిగే భూమి సాంగ్ లో ఒక వాటర్ ఫాల్ దగ్గర చిన్న షూట్ ప్లాన్ చేసి ఉండే. అది డీప్ ఇన్ ద ఫారెస్ట్, అంటే అది మహారాష్ట్ర ఏరియాలో ఉంటది. అది డీప్ ఇన్ ద ఫారెస్ట్ నేను ఒక హిడెన్ జేమ్ లాగా ఉంటది, అది ఎవరికి తెలియదు. అక్కడ లోకల్స్ తోని మాట్లాడి పట్టుకుంటే దొరికింది నాకు అది ఆ లొకేషన్. సో అక్కడ షూట్ చేస్తున్నప్పుడు అది డీప్ జంగల్ లో ఉండడం వల్ల అక్కడికి టైగర్స్ అండ్ వైల్డ్ యానిమల్స్, బైసన్స్ ఇవన్నీ నిజంగానే వచ్చేవి వాటర్ తాగడానికి. బట్ మా వాళ్ళకి చెప్తే కొంచెం భయపడతారని చెప్పి నేను చెప్పలేదు. అండ్ వెళ్తుంటే ఫారెస్ట్ గార్లు టైం అయింది అంటున్నారు. ఏం టైం అయింది అంటే, టైగర్ వచ్చి టైం అయింది, దాన్ని టైగర్ షిట్ అయ్యేది అని చెప్తున్నాడు. అప్పుడు తెలిసింది వాళ్ళకి. ఒక విషయం అయితే తెలిసింది మాకు, మీ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యని చెప్పేసి. సో మీ బ్యాక్ పిల్లర్ మీ ఫాదర్ అనేది తెలిసింది, తన గురించి కొద్దిగా చెప్పగలుగుతారు? నేను నా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వి షార్ట్ అరౌండ్ 9 days 10 days అంతే. ఆ తర్వాత సినిమా ఆగిపోయింది డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ రీజన్స్. అదేది కొంతమంది ఫైనాన్సర్స్ హ్యాండ్ చేయడం వల్ల. సో ఆగిపోయిన తర్వాత ఇట్ టుక్ 1 year గ్యాప్ అట్లా వచ్చింది. సో ఆ గ్యాప్ లో ప్రొడ్యూసర్స్ అండ్ నేను చాలా తిరుగుతుండే బయట. వీఆర్ అరేంజింగ్ ఫండ్స్ అని. ఆ టైంలో మా నాన్నగారు చనిపోయారు. ఎప్పుడు అంటుండేవాడు, అంటే సినిమా ఆగిపోతారా, చేయాలరా, మళ్ళీ నువ్వు ఎన్ని ఇయర్స్ కష్టపడి వెళ్ళినావు కదా, మళ్ళీ ఆగిపోవడం ఏంట్రా అని నాకంటే ఎక్కువ బాధపడ్డారు. ఐ థాట్, అంటే అప్పటిదాకా ఉన్న రషెస్ చూపించాను ఫస్ట్ టైం. ఒక 1 minute రషెస్ చూపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే మస్తు వచ్చినాయి కదరా, ఇట్లాంటిది ఎందుకు ఆగిపోతుంది,
అని చెప్పి చాలా బాధపడ్డారు. బట్ దెన్ వీఆర్ ట్రయింగ్ ఆ లోపల మా చిన్న యాక్సిడెంట్ లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. నేను ఎప్పుడు నాకు ఒక వెల్త్ ఏంటంటే ఈ సినిమా మా నాన్నకు చూపించాలనుకున్నాను. బట్ ఇప్పుడు అది ఎప్పటికీ నాకు ఒక తీరని లోటులాగా మిగిలిపోతుందేమో ఇంకా. అండ్ యా హీఈస్ బిగ్గెస్ట్ పిల్లర్ ఇన్ మై, అంటే నా బ్యాక్ బోన్ గానీ నాకు ఏదైనా ఉందంటే లైక్ మా ఫాదరే. అండ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు ఇక. బట్ నేను ఇట్లా ఇండస్ట్రీకి వచ్చినా అని తెలిసి వెళ్తున్నా అన్నప్పుడు నాకు సపోర్ట్ చేసిన ఫస్ట్ వ్యక్తి మా ఫాదరే. ఆల్ థ్యాంక్స్ టు హిమ్. అంటే నేను ఏమి ఇచ్చినా, అంటే నా లైఫ్ మొత్తం ఇచ్చినా ఐ కుడెంట్, అది ఇంకా సరిపోదు. సో ఐ మిస్ హిమ్ వెరీ బ్యాడ్లీ. కమ్ బ్యాక్ టు మూవీ. ఇప్పుడు మూవీలో సాంగ్స్ అది మీరే రాశారని విన్నా. ఆ, అసలు డైరెక్షన్ ఒక వైపు అయితే, టేకింగ్ ఒక వైపు అయితే, ప్రతిదీ ఆ లిరిక్స్ గానీ ఆ మ్యూజిక్ గానీ అది మీరు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఆ మూవీలో ప్రతి ఒక్కటి హ్యాండిల్ చేసుకొని థియేటర్ వరకు తీసుకొచ్చారంటే హ్యాట్స్ ఆఫ్, మేము ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న డైరెక్టర్, అసలు కొత్త డైరెక్టర్ ఒక థియేటర్ లోకి రావాలి అంటే ఎంత కష్టపడాలో మాకు తెలుసు. సో అదంతా ఒక్కడివే ఎలా చేయగలిగావు అని చెప్పేసి నాకు ఒక డౌట్, అదొకటి క్లారిటీ ఇస్తారా? లిరిక్స్ నేను అంత పెద్ద కవినేం కాదు. అంటే నేను రాద్దామని ఫస్ట్ అసలు సినిమా స్టార్ట్ అయినప్పుడు కానీ నా వైల్డెస్ట్ డ్రీమ్స్ లో కూడా లేదు నేను ఇట్లా లిరిక్స్. నా సినిమాకు అన్ని పాటలు అంటే 3 సాంగ్స్ ఉన్నాయి, 3 నేనే రాయాల్సి వచ్చింది. నేను ఎప్పుడు అనుకోలేదు అంటే రాద్దామని. బట్ సినిమాని అదే లైక్ ఐ సెడ్, మా ప్రొడ్యూసర్స్ నేను చాలా కష్టపడి తీస్తున్నప్పుడు ఎవ్రీ పెనీ కౌంట్స్ అన్నమాట. అట్లా అయిపోయింది మాకు. అట్లా చేస్తున్నప్పుడు వీఆర్ ఆస్కింగ్ సమ్ అంటే లిరిక్ రైటర్స్ ని అడుగుతున్నాం. మా బడ్జెట్ లో కుదరట్లేదు, టైం కుదరట్లేదు. ముఖ్యంగా బడ్జెట్ పక్కన పెడితే టైం కుదరట్లేదు. ఒక్కొక్కరిని అప్రోచ్ అయినప్పుడు నాకు కొంతమంది లిరిక్ రైటర్స్ వాళ్ళ రైటింగ్ ఇష్టమై నేను అడిగాను. బట్ దేవర్ వెరీ బిజీ ఇన్ అదర్ ప్రాజెక్ట్స్. సో వాళ్ళ టైం తీసుకొని నా టైం కి అడ్జస్ట్ అవ్వట్లేదు. దెన్ ఐ వెంట్ ఫర్ స్మాల్ లిరిక్ రైటర్స్. అట్లా వెళ్తే అంటే ఎందుకో సింక్ అవ్వలేదు. సో నాకు అంటే చిన్నప్పటి నుంచి కవితలు రాయడం, పోయిటరీ చదవడం ఇలాంటిది హాబీ ఉండే. సో దాట్ అంటే అవి ఇప్పుడు హెల్ప్ అయినాయి నాకు. సో 9 days లో 3 songs రాశాను. వీ హ్యాడ్ ఎ వెరీ లిమిటెడ్ టైం. సో నాకు ఆ లిరిక్ రైటర్స్ ఆ టైం అడ్జస్ట్మెంట్ అవ్వక ఐ టుక్ ఎ స్టెప్ అండ్ రాశాను. హోప్ యూ ఆల్ లవ్ ఇట్. చూడాలి, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఫర్దర్ గా ఈ జిగ్రీస్ మూవీ సక్సెస్ ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అంటున్నారు? నాకు ఐ వాంట్ టు డెడికేట్ దిస్ సక్సెస్ టు కంప్లీట్లీ ఆడియన్స్. ఎందుకంటే మేము థియేటర్ లో మాకు సరైన డిస్ట్రిబ్యూటర్స్ దొరకక, సరైన రిలీజ్ దొరకక, థియేటర్స్ దొరకలేదు. మీకు చిన్న సినిమా కష్టాలు తెలిసిందే. సో అట్లా వేర్ ఆల్ న్యూ కమర్స్, మాకు అట్లా దొరకలేదు, మంచి రిలీజ్ దొరకలేదు. 1 week లో తీసేశారు. అంటే చాలా సినిమాలు వచ్చేసినాయి, ఇంకా 1 week లో మరి తీసేయాల్సి వచ్చిందని చెప్పి వీ కుడెంట్ గెట్ మంచి డిస్ట్రిబ్యూటర్స్ దొరకలేదు. దెన్ ఆడియన్సే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఓన్ గా, అంటే మాకు ఓటీటీలో రిలీజ్ చేసిన తర్వాత కూడా వీ డెంట్ హ్యావ్ మనీ టు ప్రమోట్ ఇట్ వెల్. సో ఓటీటీలోకి వచ్చిన తర్వాత లైక్ ఆడియన్సే దీన్ని వాళ్ళ పర్సనల్ ఫిలిమ్స్ లాగా ట్రీట్ చేసి అందరూ షేర్ చేయడం, పోస్ట్ చేయడం, ఒక్కొక్క వీడియో 3 million 5 million అట్లా వెళ్ళడం. దే సపోర్టెడ్, లైక్ అంటే వాళ్ళ ఓన్ ఫిలిం లాగా సపోర్ట్ చేస్తారు. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ హూ సపోర్టెడ్ us విత్ దర్ పోస్ట్ అండ్ షేర్స్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే తర్వాత ఆడియన్స్ హిట్ అని చెప్పాలి దీన్ని. థియేటర్ కి ఏమైనా కూడా ఐ వాంటెడ్ టు కాల్ ఇట్ యాజ్ ఆడియన్స్ హిట్. డైలాగ్ టు డైలాగ్ పంచ్, అది మూవీ ఓవరాల్ గా కంటిన్యూస్ గా స్పాంటేనియస్ డైలాగ్స్ ఎలా వచ్చినాయి? ఆ క్యారెక్టర్స్ ని, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క వర్డ్, ప్రతి ఒక్కటి కామెడీ. థియేటర్ లో చూసినంత సేపు ఫస్ట్ ఎండింగ్ వరకు కామెడీ డైలాగ్స్. అలా ఏ సినిమాలో అయితే చూడలేదు. అది ఎలా రాసుకున్నారు? కామెడీ, ఐఎమ్ నాట్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కామెడీ, కానీ నాకు కామెడీ అనేది ఇంకో స్పాంటేనియస్ గానే వస్తుంది. నా సర్కిల్ వల్ల కావచ్చు, చిన్నప్పటి నుంచి తిరిగిన విధానం కావచ్చు, వీళ్ళు మా ఫ్రెండ్స్ అంతా వీళ్ళంతా ఇదే టైపు. సో నేను రాస్తున్నప్పుడు అంటే ఏ క్యారెక్టర్, ఇప్పుడు కార్తిక్ క్యారెక్టర్ ఉన్నప్పుడు కార్తిక్ క్యారెక్టర్ లా 5-6 days బిహేవ్ చేసేవాడిని. సో అట్లా కిక్కిన డైలాగ్స్. వాడు ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తాడు, నేను ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తా. సో అది ఐ యూస్ టు ఎనాక్ట్ చేసి
యూస్ టు రైట్ డైలాగ్స్. అంటే నేను డైలాగ్ రాసేటప్పుడు స్పెసిఫిక్ గా కార్తిక్ రాసేటప్పుడు నేను కార్తిక్ లాగా బిహేవ్ చేసేవాడిని చాలా డేస్. సో దట్ ఆ సోల్ కిక్ ఇన్ అవుతుంది అని చెప్పి. సో అదే అలవాటు అయిపోయింది, ఎందుకో చిన్నప్పటి నుంచి ఆ కామెడీ సెన్స్ ఉండిపోయింది లోపల. అట్లా అనుకోకుండా బయటకు వచ్చేసి. ఈ జిగ్రీస్ అన్న మూవీ కాక ముందు ఇంకేమైనా ప్రాజెక్టులు అనుకున్నారా? సంథింగ్ ఏమైనా రాసుకొని ఈ మూవీయే కాకుండా నేను ఇంకా పెద్ద పెద్ద మూవీలు చేయాలి, పెద్ద పెద్ద హీరోస్ తో చేయాలి అనేమన్నా కాన్సెప్ట్ రాసుకొని పెట్టుకున్నారా మీరు? లైక్ ఇండస్ట్రీకి వచ్చే ఏ బడ్డీ ఫిల్మ్ మేకర్ అయినా సరే, ఏ డెబ్యూటెంట్ అయినా సరే నాకు తెలిసి చిన్న ఫిల్మ్ తీద్దామని ఎవరు రారు. వాళ్ళు అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఇండస్ట్రీకి బయలుదేరే ముందు దే ఆల్ రైట్ సమ్ బిగ్ స్టోరీస్. నేను కూడా అట్లానే పెద్ద పెద్ద స్టోరీస్, పెద్ద పెద్ద స్టార్స్ ఇట్లా అనుకుని రాసుకున్నాను. బట్ దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ వేరే ఉంటది. అంటే నమ్మాలి కదా, ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్ ఆల్సో. అంటే మనం నమ్మడానికి ఫస్ట్ మనకి అంటే వస్తుంది అని చెప్పి వాళ్ళకి తెలియాలి అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. సో నేను ట్రై చేశాను కొన్ని, నాట్ అంటే పెద్ద స్టార్స్ కాకపోయినా నేను మామూలు స్క్రిప్ట్స్ కూడా దీని ముందు ఐ రోట్ క్రైమ్ డ్రామా, దాని ముందు ఐ రోట్ 2 లవ్ స్టోరీస్ రాశాను. అవి పిచ్ చేయడానికి తిరిగినా సరే ఆ బడ్జెట్స్ కూడా నాకు పెట్టడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రాలేదు. దేవర్ లిమిటెడ్ బడ్జెట్స్ ఉంది. బట్ నేనేమనుకున్నాను, ఇట్లా కాదు, వీ హ్యావ్ టు గో వే బియాండ్. అంటే ఇంకా చిన్న ఒక ఇండిపెండెంట్ ఫిలిం లెవెల్ ఆఫ్ బడ్జెట్స్ అయితేనే నాకు దొరుకుతాయి అని నాకు అర్థమైనప్పుడు నా స్టోరీస్ అన్ని పక్కన పెట్టి ఈ జిగిరీస్ అనేది రాశాను. యాక్చువల్లీ జిగిరీస్ వాజ్ నాట్ ఇన్ మై లైన్. అంటే నేను అనుకోలేదు అసలు జిగిరీస్ చేసే వరకు కూడా, నాట్ ఈవెన్ బిఫోర్ 1 year కూడా నాకు స్టోరీ నా దగ్గర ఎప్పుడు లేదు. జిగిరీస్ మైండ్ లో కానీ థాట్స్ లో ఎప్పుడు లేదు. సో అట్లా అయిపోయింది. ఇంకా బడ్జెట్స్ ప్రాబ్లమ్ కావచ్చు, హ్యాపెన్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమనుకున్నారు? అంటే ఏ హీరో తోటి చేయాలి? కమింగ్ అప్ కొద్దిగా బెస్ట్ ఇవ్వాలనుకుంటుంది కదా ప్రతి ఒక్క డైరెక్టర్ కి, పెద్ద పెద్ద హీరోలతో చేయాలనిపిస్తుంది. సో మీకు వచ్చే ప్రాజెక్ట్ నెక్స్ట్ ఏ స్టోరీ అనుకుంటున్నారు మీరు? చూడాలి. అంటే సిచ్యువేషన్ ఇంకా నేను ఐఎమ్ రైటింగ్ యాజ్ ఇఫ్ నౌ ఒక లవ్ స్టోరీ ఉంది అండ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఐఎమ్ స్టిల్ ఇన్ రైటింగ్. అంటే చూడాలి, ఉన్నదే తీయాలా లేదంటే కొత్తది రాయాలా. ఐ వాస్ థింకింగ్, అంటే నాకు దొరికే హీరోస్, నాకు దొరికే బడ్జెట్స్ టు ప్రూవ్, అంటే ఈసారి థియేటర్కల్ గా స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసే స్టోరీతో మళ్ళీ కంబ్యాక్ ఇద్దామని చూస్తున్నాను. పబ్లిక్ టాక్ ఏంటంటే జిగ్రీస్ మళ్ళీ థియేట్రికల్ రిలీజ్ కావాలి అని అనుకుంటున్నారు. సో మీరు ఏమైనా పాసిబుల్ ఉంటే దాన్ని చేయగలుగుతారా? అది చూడాలి, బికాస్ ఇప్పుడే నేను ఇట్స్ టూ ఎర్లీ టు సే. అంటే వన్ డే సంథింగ్ ఏదైనా ఒక షో ఆల్ ఓవర్ తెలంగాణ, ఏపీలో if people like it very much, then we'll re-release it sometime after a year, 2 years, ఎప్పుడో తెలీదు. I'll talk with the producers and we'll do that. అంటే రిలీజ్ లాగా అయితే we'll try to do that. That too if audience were desperate about the film. అంటే రిలీజ్ చేయాలన్నా ఏదో ఉంది కదా అని చేయడం అట్లా చేయకూడదు. ఇఫ్ రియల్లీ పీపుల్ ఆర్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, చూసే అది ఉంది అన్నప్పుడు we have to, if we find అంటే అదే ఆ ఇంట్రెస్ట్, if we find that we'll re-release it. నేను మూవీకి వెళ్ళి రివ్యూ తీసుకుందామన్న టైంలో చిన్న పిల్లల్ని చూసాను నేను అక్కడ. వాళ్ళకి ఓ వే ఆఫ్ మీ మూవీలో వాళ్ళకి ఏం కనిపించింది అంటే, నా చూసినంతకారం ఆ కార్ ఎలివేషన్ అంటే కొందరికి ఎలా పోయిందంటే కార్ సినిమా అని చెప్పేసి పోయింది. అది ఎలా అసలు ఆడియన్స్ కి అలా ఎలా తీసుకెళ్లారు? సంభవ్ అది అంటే కార్ లోనే సినిమా అంత ఉండేసరికి కిడ్స్ లవ్డ్ ఇట్. అంటే దీని షేప్ గానీ ఇది కానీ వాళ్ళు ఆడుకునే టాయ్ లాగా అనిపించిందేమో. చాలా మంది కిడ్స్ నాకు కూడా చెప్పారు, దే ఎంజాయ్డ్ ఇట్. అంటే వాళ్ళు డైలాగ్స్ కూడా చెప్తున్నారు, కార్తీక్ డైలాగ్స్ నాతో వచ్చి చెప్తున్నప్పుడు ఈవెన్ దేర్ పేరెంట్స్ ఆల్సో ఎంకరేజింగ్, ఎందుకంటే బూతులు అవి ఏం లేవు కాబట్టి. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఈవెన్ అంటే చిన్న పిల్లలు కూడా కనెక్ట్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాట్ ఓన్లీ వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ లైక్ 50s, 60s, 70s ఆ రేంజ్ ఉన్న వాళ్ళు కూడా దే బీన్ అంటే వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్. అది నాకు చాలా బాగా అనిపించింది. ఐ థాట్ యూత్ కనెక్ట్ అవుతారు అనుకున్నాను, వీళ్ళు అవ్వడం సర్ప్రైజ్. ఆ కోడి అది తిప్పలు పెట్టిందా అని చెప్పేసి నాకు అది తెలిసింది, నిజమా? అది మేము యాక్చువల్ గా వేరే కోడితో షూట్ చేద్దామని చెప్పి రెండు తీసుకెళ్ళాం వేరే కోళ్ళని. బట్ ఎందుకో నాకు కెమెరాలో అది నచ్చలేదు. దాని ఇమీడియట్ గా అక్కడ లోకల్స్ ఉన్నారు, మహారాష్ట్రలో చేసాం అది, వాళ్ళ లాంగ్వేజ్ కూడా మనకి రాదు. సో ఇమీడియట్ గా వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. దానికి శంకు అని పేరు పెట్టాం. ఈవెన్ టైటిల్స్ లో కూడా శంకు అని వస్తుంది మూవీ ఎండ్ టైటిల్స్ లో. అంటే చాలా బాగా కోఆపరేట్ చేసింది నిజంగా. అసలు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శంకు. హీఈస్ ఆల్సో, అంటే ఆ సీన్ అంతా బాగా రావడానికి కారణం శంకు అనే చెప్పాలి. ఆల్కహాలిక్ పర్సన్స్ మీ బ్యాచ్ లో ఖచ్చితంగా ఉంటారా? అంటే
ఎలా అంటే ఫస్ట్ No. నుంచి లాస్ట్ వరకు ఆ కార్తిక్ అనే క్యారెక్టర్ ని ఆల్కహాల్ కోసమే తిప్పుతూ ఉంటారు కదా. సో అదే ఫన్ అట్లా చేసాం. మా బ్యాచ్ లో అంత లేరు కానీ బట్ ఎవ్రీ బ్యాచ్ హ్యాస్ దట్ ఉంటారు కదా పార్టీ వైబ్ ఉండే క్యాండిడేట్. సో అట్లా తీసుకొని చేసింది క్యారెక్టర్ ఫిక్షనల్. ఓకే గాయ్స్, మనమైతే ఇప్పటి వరకు అయితే ఇంటర్వ్యూ తీసుకున్నాం కదా. సో మీరు ఎవరైనా మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే అమెజాన్ లో సన్నెక్స్ లో అయితే ఉంది. సో డూ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. మీరు కూడా షేర్ చేయండి, చిన్న సినిమాలకి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు జిగిరి చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో మళ్ళీ చూడండి. సో సైనింగ్ ఆఫ్, నేను మీ వినరబల్. బై డాక్టర్ గారు.